హలో ఫ్రస్ట్రేటర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్రస్ట్రేటింగ్ వంటగది. మనం ఎప్పుడు బిర్యానీ తినాలనుకున్నా ఆలోచించకుండా ఎప్పుడు కామన్గా మన ఇంట్లో దొరికే వెజ్జెస్తోనే బిర్యానీ చేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ అంటే అందరూ కామన్గా ప్రతి వెజ్జెస్ని యాడ్ చేస్తారు. బీన్స్, క్యారెట్స్, ఆలు, అంత హంగామాలు ఏం లేకుండా అవి ఉంటేనే వెజ్ బిర్యానీ చేయగలమేమో అన్న భ్రమ లేకుండా మనం వెజ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క ఆలు ఉంటే సరిపోతుంది. ఆలు దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. అందరి ఇళ్ళల్లో ఆలు అనేది కామన్గా దొరుకుతుంది కాబట్టి దాంతోనే మనం ఆలు బిర్యానీ చేసుకుందాము. ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1/2 kg వరకు ఆలుని తీసుకుందాము. బంగాళదుంపల్ని 1/2 kg తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని వాటిని ఇలా మిడిల్లో కట్ చేయండి. హాఫ్గా కట్ చేస్తే చేయండి, లేదంటే చిన్న చిన్నవి ఉంటే కనుక కట్ చేయకపోయినా పర్లేదు. చక్కగా బాయిల్ అవ్వాలని చెప్పి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి కుక్కర్లో, ఇంకా కుక్కర్లో అయినా నార్మల్గా అయినా చక్కగా ఉడికిచ్చేసేయండి. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ దాకా ఉడికిచ్చేసేయండి. ఈలోపు ఆనియన్స్, ఇలా 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను నేను. ఆనియన్స్ ఎప్పుడైనా సరే బిర్యానీకి మనకి పొడవుగా రావాలంటే కనుక ఇలా స్ట్రైట్గా కట్ చేయకండి. నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో చూపిస్తున్నట్టుగా అలా తిప్పే కట్ చేయండి. అప్పుడు ఆనియన్స్ అనేవి ప్రతి ఫ్రైడ్ ఆనియన్ పెద్దగా ఉంటుంది, అది బిర్యానీకి బాగా సెట్ అవుతుంది. సో ఇలా ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా అన్నీ ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోండి. దాని ఆనియన్స్ రెబ్బలు అనేవి విడిపోతాయి. ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక సైడ్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1 టమాటో వరకే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 2 టమాటోస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 టమాటోని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా. ఆ తర్వాత మిర్చీస్ని కూడా నేను ఇక్కడ తీసుకున్న మిర్చీస్ బిర్యానీకి అండ్ ఆలు గ్రేవీకి కూడా. ఈ బిర్యానీకి మనకు గ్రేవీ అయితే అవసరం లేదు, సపరేట్గా దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఈ దమ్లోనే ఉంటుంది ఆటోమేటిక్గా మనకు తినడానికి గ్రేవీ. సో సపరేట్గా ఏ సైడ్ గ్రేవీ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా సింపుల్గా ఈ దమ్ బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా మళ్ళీ ఏ గ్రేవీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఆయిల్ మాత్రమే తీసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ అయితే తీసుకొని చాలు. ఆ ఆయిల్ని, మిగిలిన ఆయిల్ మనం బిర్యానీకి కూడా యూజ్ చేసుకుంటాం. ఇక్కడైతే నేను 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను కదా, 1/2 kg పొటాటోస్కి 1/2 kg బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. టిప్ ఏంటంటే ప్రతిసారి మనం బిర్యానీస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి కామన్గా అలవాటు ఏంటంటే నార్మల్ సోనా మసూరి రైస్తోనే బిర్యానీస్, పులావ్స్ అలా చేసుకుంటాం కదా, కానీ వాటితో టేస్ట్ రాదండి. మనకి వెజ్ బిర్యానీ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా బిర్యానీ ఫ్లేవర్ కావాలి రెస్టారెంట్ స్టైల్ అనుకుంటే కనుక మీరు నార్మల్గా 1 or 2 kgs అలా తెచ్చి ఉంచుకోండి ఇంట్లో. వాటిని యూజ్ చేసుకోండి. కావాలంటే ఇందులో సోనా మసూరి సగం, ఇది సగం యూజ్ చేసుకోండి. బిర్యానీ రైస్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ నేను బిర్యానీ రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని 2 times మళ్ళీ వాటర్ దాంట్లో నింపుకొని నానబెట్టేసుకున్నాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయాయి కదా, వీటిని మొత్తం పీల్ అంతా తీసేసి, తొక్కలు తీసేసి ఒక బౌల్లో సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా టేస్టీ అండ్ రెసిపీ. రెస్టారెంట్స్లో కూడా ఇంత టేస్టీగా ఉండదు, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. మీరు చెయ్యండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని టిప్స్ చెప్తున్నాను, అవి ఖచ్చితంగా మీరు గ్రాప్ చేసుకోండి. ఇలా ఆలూస్ని పీల్ చేసేసుకున్న తర్వాత దాన్ని అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏ కడాయి అయితే మనం బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో ఇవన్నీ మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆలూలోనే టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, అందులో సగం పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటాను, ఇంకోటి దమ్ కోసం ఉంచుకుంటాను. ఇప్పుడు నేను సాజీరా, పసుపు, కారం అండ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏవి యాడ్ చేసుకున్నాను అంటే చెక్క, లవంగాయలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కొద్దిగా స్పైసెస్ అనేవి మీకు ఎక్కువ ఘాటు రాకుండా అవొక 2 ఇవొక 2 అన్నట్టు తక్కువగా యాడ్ చేసుకోండి. 1/2 kg కాబట్టి ఒక 3 లవంగాయలు సరిపోతుంది, 4 యాలుక్కాయలు,
చిన్న చెక్క 1 ఇంచ్ చెక్క వేసుకోండి సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఆ స్టార్ పువ్వు ఉంటుంది కదా, ఒక స్టార్ పువ్వు అండ్ జాజికాయ అంటారు కదా, అలాగా ఆ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్లో వేసింది రాతి పువ్వు అని అంటారు, అది కూడా వేసుకోండి, ఉంటే వేసుకోండి. పెరుగు ఉంటుంది కదా, ప్యాకెట్ పెరుగు కన్నా ఇలా ఇంట్లో తోడేసిన పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, నేనైతే పైన మీగడ ఉంటుంది కదా, మీగడతో సహా వేసుకుంటాను. ఇలా పెరుగు అనేది 2 టేబుల్ స్పూన్లు లేదా 3-4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. గ్రేవీ మంచిగా మనకి ఇప్పుడు నేను కలిపేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా అయినా వేసుకోండి. దీనివల్లే మెయిన్ టిప్ అంటే దమ్ బిర్యానీకి మనకు కావాల్సింది ఎక్కువ వెజ్జీస్ అని కాదు, ఆలు అండ్ కర్డ్ కంపల్సరీ కావాలి. ఇదే మన గ్రేవీ రూపంలో వస్తుంది తినేటప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టీ స్పూన్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఈ లోపు నేను అది తీసుకొని వేసేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్. మనకి గ్రేవీ అనేది దమ్ బిర్యానీలో రావాలంటే కనుక మీరు కర్డ్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, పెరుగు ఎక్కువ యాడ్ చేసుకుంటే సో దమ్ బిర్యానీ అనేది మీకు ఏ గ్రేవీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోవాలన్న బర్డెన్ అనేది మీకు ఉండదు. ఇదే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అండ్ లంచ్ బాక్సెస్లో అయితే పర్ఫెక్ట్గా ఇది సూట్ అవుతుంది. దమ్ బిర్యానీ రైస్ కోసం ఇప్పుడు ఒక కడాయిని తీసుకోండి లేదా ఒక బాండి తీసుకోండి. అది హాఫ్ దాకా వాటర్ అంతా పోసేయండి లేదా 3/4 దాకా పోసేయండి. ఇలా వాటర్ అనేది ఇంత క్వాంటిటీ అని ఏం అవసరం లేదు, అందులో రైస్ ఉడికేంత సరిపోతే సరిపోతుంది. రైస్ ఉడికేదానికన్నా ఇంకెక్కువ వాటర్ ఉండాలి. వాటర్ అనేది ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకున్నాను, గల్లుప్పు వేసుకున్నాను అండ్ చిల్లీ వేసుకున్నాను. ఫస్ట్ ఏంటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు. అండ్ నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కట్ చేసి డైరెక్ట్గా వేసేసుకోండి. మీకు కావాలంటే పిండి అయినా రసమైనా వేసుకోండి, నో ప్రాబ్లం. కట్ చేసేసుకుంటే ఇంకా బెస్ట్. అండ్ ఇప్పుడు బిర్యానీ దినుసులు ఇందాలు వేసాం కదా, అవన్నీ వేసేయండి యాలుక్కాయలతో సహా అన్ని, ప్రతి బిర్యానీ దినుసులు అనేది ఇందులో వేసేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లో రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్. ఒకటైతే రోజ్ వాటర్. రోజ్ వాటర్ అంటే ఫేస్కి రాసుకునే రోజ్ వాటర్ కాదండి, ఫుడ్ కోసం యూజ్ చేసే రోజ్ వాటర్స్ ఉంటాయి, ఆ రోజ్ వాటర్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే కేవరా వాటర్ అని, ఇవి 2 రెస్టారెంట్స్లో పెడతారండి, బిర్యానీస్కి యూజ్ చేస్తారు. సో అలాగే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ రావాలంటే కనుక ఖచ్చితంగా అది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసింది పక్కన పెట్టుకున్నాను కదా, అందులోనే 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకున్నాను, నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ టాపిక్లోకి రండి. అయితే రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కనుక ఖచ్చితంగా అవి 2 మీరు తెచ్చి ఉంచుకోండి. కేవరా వాటర్ ఒకటి, రోజ్ వాటర్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ అండి. మీకు ఆ ఫ్లేవర్ రావాలంటే అది తెచ్చుకోండి, లేదంటే కనుక నార్మల్గా ఉన్న పర్లేదు అనుకుంటే కనుక నో ప్రాబ్లం. ఇదిగోండి ఇప్పుడు నేను రోజ్ వాటర్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను, కేవరా వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వీటి వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది, జస్ట్ లైక్ మీరు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. నేను ఈసారి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అసలు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను చాలాసార్లు రెస్టారెంట్లో రావాలి, రెస్టారెంట్లో వచ్చినట్టు చేయాలని ట్రై చేశాను కానీ ఎందుకో రావట్లేదు అని అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాగా రోజ్ వాటర్ అండ్ కేవరా వాటర్ యూజ్ చేసిన తర్వాత తెలిసింది, ఓకే ఇది టిప్ అనమాట అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మనం ఏమి యాడ్ చేయమంటే ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయం కదా, సో అది యాడ్ చేయకూడదు కాబట్టి మనం దాని బదులు ఇది యాడ్ చేసుకుంటాం చక్కగా. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ మొత్తం తీసేసి రైస్ని మాత్రమే వేసుకోండి, మళ్ళీ వాటర్ దాంట్లో యాడ్ చేయకండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువగా తిప్పకండి, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోతూ ఉంటుంది, బిర్యానీ రైస్ ఈజీగా విరిగిపోతుంది. సో ఎక్కువ తిప్పాల్సిన పని లేకుండా అలా రైస్ వేసేసుకొని ఇప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఈ మరిగిన వాటర్, ఈ వాటర్నే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా మనం మ్యారినేట్ చేసిన దాంట్లో ఇలాగ వేసుకోండి, పైన బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక వీడియో అనేది స్కిప్ అయిపోయింది, స్టార్టింగ్ నుంచి నేను మ్యారినేషన్ మీద ఎలా పోసానో. ఇప్పుడు రైస్ అనేది 70% అంటే తింటే అంతా ఉడికిపోతుంది, ఎక్కడో పలుకు తగులుతుంది, అలా ఉన్నప్పుడే
తీసేయండి. రైస్ మొత్తం జల్లిచ్చేసి దీంట్లో పెట్టేయండి. వాటర్ లేకుండా దీంట్లో వేసేయండి. మీకు కావాలనుకుంటే కనుక మరిగిన వాటర్ ఇంకొద్దిగా వేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా, రైస్ అనేది పలుకు ఎక్కడో లైట్గా తగలాలి, మరీ ఎక్కువ పలుకుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలూని బాగా ఉడికిచ్చేసాం కాబట్టి కొద్దిగా దమ్మిస్తే సరిపోతుంది. నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ అనేది లేదు. సో అల్యూమినియం ఫాయిల్తోనే మనకి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి పెడుతున్నాను. ఇలా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కనుక టైట్గా ఎయిర్ పోకుండా ఉండే మూత ఉంటే కనుక పెట్టేయండి. దీని మీద సెట్ అయ్యే మూత నాకు ఇది ఒకటే ఉంది. సో ఇలా అల్యూమినియం ఫాయిల్ లాగా ఇది పెట్టేశాను. లేదంటే కనుక ఏదైనా ఆటా పిండి కానీ మైదా పిండి కానీ ఉంటే కనుక సైడ్స్ మొత్తం పెట్టేసి మూత పెట్టేసేయండి. దాని మీద బరువు పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ మీద అలా ఉంచేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉంచి తీసేయండి. నేను ఇక్కడ 10 మినిట్స్ ఉంచి మళ్ళీ ఎక్కడైనా మాడిపోతుందేమో అని భయం వేసి ఒకసారి ఓపెన్ చేసి చూశాను. అంతా బాగానే ఉంది, అసలు మాడలేదు. అండ్ ఇంకొంచెం అవ్వాలని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ అలా ఉంచాను. మీరు మాత్రం ఇలా మధ్యలో ఓపెన్ చేయకండి. నేను ఫాయిలే కాబట్టి పెట్టాను, ఓపెన్ చేశాను. మీరు పిండితో కనుక సైడ్స్ మొత్తం సీల్ చేసేస్తే అసలు ఓపెన్ చేయాల్సిన పనే లేదు. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది, లేదా 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే కరెక్ట్గా సరిపోతుంది, మంచిగా అయిపోతుంది. సో పావు గంట అలా ఉంచేసిన తర్వాత అయిపోయిందండి. అలా రెస్ట్ ఇచ్చేయండి, ఓపెన్ చేయకండి. ఇప్పుడు నేను 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. నేను చెప్తున్నా, నా వీడియో కోసం చెప్తున్నాను అనుకోకండి, మీరు ట్రై చేసి చూడండి. నిజంగానే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు అంత బాగుందని చెప్పి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అసలు బిర్యానీ తిన్నామన్న ఫీల్ చాలా బాగా వస్తుంది. నాన్ వెజ్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ తినేవాళ్ళు, వెజ్జీస్ ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకైతే బెస్ట్ అండి ఇది. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, ముద్దలా లేకుండా పొడి పొడిగా. ఏం లేదు, మీరు ఎప్పుడైతే బాయిల్ అయ్యేటప్పుడు రైస్ని మీరు తీసే టైం బట్టే ఉంటుంది. మరీ మొత్తం రైస్ అంతా అయిపోయిన తర్వాత తీయకూడదు. సో ఇంతేనండి రెసిపీ. ఈరోజు నేను మా పిల్లలకి లంచ్ తీసుకెళ్ళాలని చెప్పి హడావుడిగా చేసేసాను. చాలా స్పీడ్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్కి అయితే చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనం ఇంకో కర్రీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కర్డ్ ఉంటే సరిపోతుంది, సైడ్గా పెరుగు ఉంటే సరిపోతుంది. లేదంటే పెరుగులో కొంచెం ఆనియన్స్ వేసి పెరుగు చట్నీలా చేసుకుంటే, రైతా వాడేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా కర్డ్ వేసి బాక్సెస్ ప్యాక్ చేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేసారు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సడన్ సర్ప్రైజ్, వాళ్ళకి చెప్పకుండా ఇలాగ వెజ్ బిర్యానీ చేశాను. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా తిన్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఆ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.